చేస్తున్నాడు. ఎందుకంటే అతని పాత ఫోన్ నెంబర్ పదే పదే గుర్తుకు వస్తూ అడ్డుపడుతుంది. దీనిని ఏమంటారు? సింపుల్ క్వశ్చన్ చూడండి. తిరోగామి అవరోధం, పురోగామి అవరోధం, కాలక్షీణత సిద్ధాంతం, ప్రేరిత విస్మృతి. ఇక్కడ పురోగామి అవరోధం అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. వెరీ గుడ్ ఆన్సర్ అండి. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ 35వ ప్రశ్న. ఆల్పోర్ట్ మూర్తిమత్వ నిర్వచనంలో గమ్యాత్మక చైతన్యవంతమైన సంఘటన అనే పదాన్ని ఎందుకు వాడారు? మూర్తిమత్వం అనేది ప్రతిరోజు పూర్తిగా మారిపోతుంది. మూర్తిమత్వం అనేది ఒక చోట స్థిరంగా ఆగిపోయేది కాదు. అది అంతర్గత బాహ్య మార్పులకు అనుగుణంగా నిరంతరం చైతన్యవంతంగా సర్దుబాటు చేసుకుంటుంది. మూర్తిమత్వం కేవలం శారీరక బలం, వేగంపై మాత్రమే ఆధారపడుతుంది. మూర్తిమత్వాన్ని 5 నిమిషాలలో సులభంగా కొలవచ్చు. వెరీ గుడ్ ఆన్సర్ అండి. ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. వెరీ గుడ్. 36వ ప్రశ్న. పియాజే సంజ్ఞానాత్మక వికాసం ప్రకారం ఇంద్రియ చాలక దశలో ఒక శిశువు కంటికి కనిపించకుండా దుప్పటి కింద దాచిన వస్తువు ఇంకా అక్కడే ఉందని గ్రహించడాన్ని ఏమంటారు? అహం కేంద్రవాదం, భద్రతా భావన, వస్తు స్థిరత్వ భావన, విపర్యాత్మక ఆలోచన. ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ని అయితే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. మీకు స్క్రీన్పై లోగో కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో. అందులో టీజీ టెట్కి సంబంధించి టెస్ట్ సిరీసెస్ అవైలబుల్ ఉన్నాయి. టెస్ట్ సిరీస్ అంటే ఏంటంటే మీరు ఒక చాప్టర్ తీసుకొని చాప్టర్ చదివిన తర్వాత ఆ చదివిన కంటెంట్పై మనం ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మనం ఎట్లా దాన్ని ఆన్సర్ చేయగలుగుతాం అనేది మన యాప్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్రతి లెసన్కి సంబంధించి 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. పేపర్ 2లో మ్యాథ్స్ అండ్ సైన్స్ తీసుకుంటే ఇందులో తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, సైకాలజీ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, ఫిజికల్ సైన్సు, బయో సైన్స్. ఎన్ని చాప్టర్లకు సంబంధించి దాదాపుగా 7500 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. మీకు ఎగ్జామ్లో అడిగే విధంగా 7500 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో మీకు 100% ఖచ్చితంగా యూజ్ అవుతాయి. ఇక పేపర్ 2 సోషల్ కూడా ఉంది. మిత్రులు ఎవరైనా ఉంటే సోషల్ స్టడీస్కి సంబంధించిన వాళ్ళు 6000 పైన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రతి క్లాస్ నుంచి ప్రతి క్వశ్చన్ని ప్రిపేర్ చేయడం జరిగింది. చాలా బాగుంటుంది, మీకు యూజ్ అవుతుంది. ఖచ్చితంగా జాయిన్ అవుతారు అనుకుంటున్నా. ఇప్పటివరకు ఎక్కువ మంది జాయిన్ అయింది మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించి. అందరు కూడా థ్యాంక్ యూ. జాయిన్ అయిన మిత్రులకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనుకుంటున్నా. ఎవరైనా ఆ కోర్సులో జాయిన్ అయిన మిత్రులు మన లైవ్లో ఉంటే ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్లో రాసే ప్రయత్నం చేయండి. ఇక్కడ వస్తు స్థిరత్వ భావన అనేది రైట్ ఆన్సర్. అక్కడనే ఉందనుకుంటున్నాడు. 37వ ప్రశ్న. పూర్వ బాల్య దశలో కలిగే ఉద్వేగభరిత నైరాశ్యం ఉత్తర బాల్య దశలోని దూకుడు ప్రవర్తనకు ఎలా దారితీస్తుందో ఒక పరిశోధకుడు అధ్యయనం చేశాడు. ఇది ఏ వికాస సూత్రాన్ని వివరిస్తుంది? వికాసాన్ని ఊహించవచ్చు మరియు అది ఇతర రంగాలతో సంబంధం లేకుండా సాగుతుంది. తర్వాతి వికాసం కంటే పూర్వ వికాసం చాలా కీలకమైంది. వికాస రంగాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. వికాసం నిర్దిష్ట ప్రతిస్పందనల నుంచి సాధారణ ప్రతిస్పందనల వైపు సాగుతుంది. వికాసానికి సామాజిక, సాంస్కృతిక పరస్పర చర్యలతో ఎలాంటి సంబంధం లేదు. వెరీ గుడ్ ఆన్సర్ అండి. ఆప్షన్ బి. తర్వాతి వికాసం కంటే పూర్వ వికాసం చాలా కీలకమైంది. వికాస రంగాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. ఇది ఆన్సర్. 38వ ప్రశ్న. దీర్ఘకాలిక స్మృతి కొరకు సాంద్రీకృత అభ్యసనం కంటే విరామ పద్ధతి అభ్యసనం మరియు ప్రభావవంతమైనది మానసిక శాస్త్రవేత్తలు ఎందుకు నిరూపించారు? ఎందుకంటే సాంద్రీకృత పద్ధతిలో మానసిక అలసట అస్సలు ఉండదు. ఎందుకంటే విరామ సమయాల్లో మెదడులో స్మృతి చిహ్నాలు స్థిరీకరణ చెందుతాయి మరియు అవరోధాల ప్రభావం తగ్గుతుంది. ఎందుకంటే విరామ పద్ధతికి అభ్యాసకుడి నుంచి ఎలాంటి మానసిక శ్రమ లేదా అవధానం అవసరం లేదు. విరామ పద్ధతి కేవలం బట్టి పట్టడంపై మాత్రమే దృష్టి పెడుతుంది. ఇంకో విషయం మీతో చెప్పడం మర్చిపోయిన ఫ్రెండ్స్, ఆన్సర్ అయితే కమెంట్ చేయండి. టీజీ సెట్కు సంబంధించి స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ సెట్ ఉంటుంది కదా, ఈ సెట్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది.
ఈ సెట్కు సంబంధించి పేపర్ 1 టెస్ట్ సిరీసు, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు, ఆ సిలబస్ ఏంది ఇదంతా కూడా మన యాప్లో ఒక కోర్స్ పబ్లిష్ చేయడం జరిగింది. ఇందులోనే ఇదే కోర్సులో పేపర్ 2కు సంబంధించిన తెలుగు, పేపర్ 2 తెలుగులో దాదాపుగా 10 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 10 చాప్టర్స్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ను బట్టి ప్రిపేర్ చేయడం జరిగింది. చాలా అంటే చాలా యూజ్ అవుతాయి సెట్ రాయబోయే మిత్రులకు. ఖచ్చితంగా మీరు సెట్ రాయకపోయినా సరే ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్తో ఖచ్చితంగా షేర్ చేయండి, సెట్ రాసే మిత్రులతో. ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. వెరీ గుడ్ ఆన్సర్. 39వ క్వశ్చన్ ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో ఉంది, ఒకసారి చూసుకోండి. తెలుగు మీడియంలో నెక్స్ట్ పేజీలో ఇచ్చిన ఇక్కడ సరిపోక. సో ఒక్కసారి ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి క్వశ్చన్ అయితే చదవండి. ఇది 39వ ప్రశ్న. ఈ సన్నివేశాన్ని విశ్లేషించండి. ఒక ఉపాధ్యాయుడు ఎన్నో బహుమతులు ఇచ్చినప్పటికీ ఒక బాలుడు పెద్ద భాగాహార లెక్కను చేయలేకపోయాడు. కానీ 6 నెలల తర్వాత ఎలాంటి అదనపు బహుమతులు ఇవ్వకుండానే ఆ బాలుడు ఆ లెక్కను చాలా సులభంగా చేసేశాడు. దీనికి సరైన మానసిక శాస్త్ర ముగింపు ఏమిటి? విద్యారంగంలో బాహ్య పునర్బలనాలు పూర్తిగా నిరుపయోగమైనవి. బాలుడి వైఫల్యానికి అతని సందేహ, స్మృతి సామర్థ్యం తాత్కాలికంగా తగ్గడమే కారణం. మొదటిసారి ప్రయత్నించినప్పుడు ఆ మూర్త తార్కిక ప్రక్రియకు కావలసిన జైవిక పరిపక్వత అతని సంజ్ఞానాత్మక నిర్మాణాల్లో ఇంకా రాలేదు. మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి మిత్రులు. మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించి పేపర్ 2 టెస్ట్ సిరీస్ ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో ఉంటుంది క్లియర్ ఇన్ఫర్మేషన్. ఉపాధ్యాయుడు మొదట్లో తప్పుడు పునర్బలన పట్టికను ఉపయోగించాడు. వెరీ గుడ్ ఆన్సర్ అండి. మొదటిసారి ప్రయత్నించినప్పుడు ఆ అమూర్త తార్కిక ప్రక్రియ కావలసిన జైవిక పరిపక్వత అతని సంజ్ఞానాత్మక నిర్మాణాల్లో ఇంకా రాలేదు. అది రైట్ ఆన్సర్. ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్. దీనికి ఆన్సర్ కామెంట్ చేసి ఒకసారి కామెంట్ సెక్షన్ నుంచి బయటికి వెళ్ళి లైక్ చేసి మళ్ళీ కామెంట్ సెక్షన్కి రండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లైక్ చేసిరా? మీరు లైక్ చేస్తారని వెయిట్ చేస్తున్నా. దయచేసి ఖచ్చితంగా అందరూ కూడా లైక్ చేయాలి ప్లీజ్.